అమరావతిలో దేశంలోనే మొదటి అత్యాధునిక వ్యాలీటెక్ పార్క్, ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ సంస్థలతో ప్రభుత్వ ఒప్పందం. క్వాంటమ్ సిస్టమ్ 2ని ఏర్పాటు చేయనున్న ఐబీఎం అమరావతి కేంద్రంగా 2026 జనవరి 1 నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. దేశంలోని మొదటి అత్యాధునిక క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ను అమరావతిలో నిర్మించనున్నట్టు ప్రకటించారు. అందులో భాగంగా ఐబీఎం సంస్థ 156 క్యూబిక్ హెరాన్ ప్రాసెసర్తో క్వాంటమ్ సిస్టమ్ 2ని నెలకొల్పుతుందన్నారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో శుక్రవారం ఐబీఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, లార్సన్ అండ్ టూబ్రో, ఎల్ఎన్టీ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీతో జరిగిన ఒప్పందం దేశానికే చారిత్రాత్మకం. సాంకేతిక రంగంలో కృత్రిమ మీద క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవడం ముఖ్యం. క్వాంటమ్ కంప్యూటింగ్ భవిష్యత్ పాలనకు, ఆవిష్కరణలకు పునాది అవుతుంది. అందుకే అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా తీర్చిదిద్దాలని నిర్ణయించాం. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతిని తీర్చిదిద్దాలని ఐబీఎం, టీసీఎస్ సంస్థలకు సూచించాలని సీఎం పేర్కొన్నారు. దేశంలో క్వాంటమ్ ప్రయాణానికి ఐబీఎం క్వాంటమ్ సిస్టమ్ 2 ఏర్పాటు కీలక మలుపు కానుందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లో హైటెక్ సిటీని 15 నెలల్లో నిర్మించిన అనుభవాన్ని గుర్తుంచుకోవాలి. అదే స్ఫూర్తితో తక్కువ సమయంలో క్వాంటమ్ వ్యాలీ నిర్మించాలి అంటూ హైలైట్ చేశారు.